హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో మనం వీడియో చేసి చాలా రోజులు అయింది. సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, అట్ ది సేమ్ టైం అవుట్ ఆఫ్ నెట్వర్క్ కూడా అనమాట, కాబట్టి కుదరలేదు. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. మనం లాస్ట్ టైం చేసినప్పుడు మార్కెట్ చాలా హైలో ఉన్నింది. మనం వీడియో చేసినప్పుడు 26,300 పైన ఉన్నింది. సో అక్కడి నుంచి మార్కెట్ కిందకి పడింది. మనకి ఎక్కడి వరకు పడింది అంటే చూడండి, దాదాపు ఈ రోజు లో వరకు 25,400 దగ్గర వరకు వెళ్ళింది ఆల్మోస్ట్. సో దీనికి కారణం ఏంటి అంటే ట్రంపే అనమాట. ట్రంప్ దాదాపు 500% టారిఫ్ వేస్తానని చెప్పి బెదిరించాడు. అది రష్యన్ ఆయిల్ కొన్నందుకు. సో రష్యన్ ఆయిల్ కొన్నందుకు 500% టారిఫ్ వేస్తానని చెప్పి బెదిరించాడు అనమాట. సో అది ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు. వాళ్ళు ఏదో బిల్ పెడతామన్నారు, అది కూడా అవ్వలేదు అనమాట. సో ఓవరాల్గా ఏ కంట్రీస్ అంటే ఇండియా, బ్రెజిల్, చైనా, ఈ కంట్రీస్ అనమాట. సో మెయిన్గా ఇండియా. దానికి కారణం ఏంటంటే చైనా మీద వాళ్ళు కనుక టారిఫ్ వేస్తే ఆటోమేటిక్గా రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఆగిపోతుంది. సో కాబట్టి చైనా మీద వేయలేరు. బ్రెజిల్ మీద, ఇండియా మీద వేసే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ వేయాలనుకుంటే. సో అది కూడా నాకు డౌట్ఫుల్ కేసు కిందే ఉందన్నమాట. అది ఈరోజు మనకు న్యూస్ ఉంది కదా, దానికి సంబంధించి మనం చూస్తున్నాం అనమాట. సో ఓవరాల్గా మార్కెట్ ఏం జరుగుతుంది అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్లో న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈరోజు నిఫ్టీ వరకు మనం మాట్లాడుకుంటే 25,790 దగ్గర క్లోజ్ అయింది. 25,400 వరకు వెళ్ళి అక్కడి నుంచి రికవర్ అయ్యి 25,790, యాక్చువల్గా 25,800 క్రాస్ అయ్యి కూడా ఉన్నిందనమాట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ టైంలో కొంచెం మోడరేట్ డౌన్ సైడ్ వచ్చి లాస్ట్ ఒక 10-20 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి 25,790 దగ్గర క్లోజ్ అయిందనమాట. 0.41% పెరిగింది ఈరోజు. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు 59,450, 0.33% పెరిగింది. అండ్ మనకు సెన్సెక్స్ కూడా మనం చూసుకుంటే 83,838 దగ్గర 878 దగ్గర క్లోజ్ అయింది. 0.36% పెరిగిందనమాట సెన్సెక్స్ అనేది. మిడ్ క్యాప్స్ 0.16% కరెక్షన్ అయ్యాయి, డౌన్ సైడ్ వెళ్ళాయన్నమాట. స్మాల్ క్యాప్స్ కూడా 0.66% డౌన్ సైడ్ వెళ్ళాయన్నమాట. సో ఓవరాల్గా ఏ సెక్టార్స్ పాజిటివ్ అనేది మనం మాట్లాడుకుంటే మెయిన్గా కమోడిటీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత ఎఫ్ఎంసీజీ, పిఎస్సి అండ్ పిఎస్యూ బ్యాంక్స్ అనమాట. ఆయిల్ అండ్ గ్యాస్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో మనకు నెగిటివ్ సెక్టార్స్ ఏంటి అని మనం కనుక చూసుకుంటే మెయిన్గా ఫార్మా, తర్వాత మనకు మెయిన్గా హెల్త్ కేర్, తర్వాత మీడియా, రియాలిటీ, ఇలాంటి సెక్టార్స్ మెయిన్గా నెగిటివ్ సైడ్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే మెయిన్గా ఈరోజు బిఎస్సి, తర్వాత పిఎఫ్సి అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇరేడా, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించింది అనమాట, ఇరేడా, తర్వాత ఐఎఫ్సిఐ అండ్ హిందుస్థాన్ కాపర్, ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే టాటా క్యాపిటల్, తర్వాత రాడికో, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, తర్వాత కమిన్స్ ఇండియా, ఇలాంటివి మనకు నెగిటివ్స్ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మనము డైరెక్ట్గా న్యూస్ టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఏం జరిగింది ఏంటి అనేది. సో రికవరీకి సంబంధించి మనకు మెయిన్గా హైలైట్ ఈరోజు రికవరీ అనమాట. 400 పాయింట్స్ రికవరీ, దాదాపు 25,400 దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి రికవర్ అయ్యి 25,800 పైన సస్టైన్ అయ్యి కాసేపు లాస్ట్ మూమెంట్లో 25,790 అంటే దాదాపు 25,800 దగ్గర క్లోజ్ అయిందనమాట. దీనికి ఒక రీజన్ ఉంది. సో అదేంటి అంటే యుఎస్ అంబాసిడర్ ఈరోజు ఇండియన్ ట్రేడ్ డీల్ మీద కామెంట్ చేశారనమాట. ఇండియా మాకు చాలా అవసరము, సో 80% ట్రేడ్ డీల్ అయితే జరుగుతుంది అని చెప్పి అన్నారనమాట. సో ట్రేడ్ టాక్ జరుగుతుంది అని మాట్లాడారు ఆయన. యాక్చువల్గా ట్రేడ్ డీల్ జరుగుతుందని చెప్పి ఎక్కడ మాట్లాడలేదు. సో డీల్ ఫైనలైజ్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడ మాట్లాడలేదు, కానీ ట్రేడ్ టాక్ రేపు జరుగుతుంది, విత్ ఇన్ నో టైం జరుగుతుంది అని చెప్పి ఆయన అయితే మాట్లాడారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ట్రేడ్ టాక్ ఈజ్ నాట్ ట్రేడ్ డీల్. టాక్ అనేది జరుగుతుంది, డీల్ కాదు. సో మార్కెట్ టాక్ జరుగుతుంది అని జస్ట్ ఆయన పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినందుకు మాత్రమే మార్కెట్ ఈ రేంజ్లో పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో ఓవరాల్గా యూఎస్ ట్రేడ్ డీల్ అనేది యాక్చువల్గా ఆగిపోయింది అనే దీంతో మార్కెట్ కొంచెం నెగిటివ్గా, సెంటిమెంట్ కూడా నెగిటివ్గా వెళ్ళి ఇలా డౌన్ సైడ్ వెళ్ళిందని చెప్పి మనం అనుకోవాలి. సో దానికి దానికి రికవరీగా ఇప్పుడు 25,800 వరకు తీసుకొచ్చేసింది, 25,400ని టచ్ చేసి. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందా అంటే యుఎస్తో జరిగే మనకుండే ఎలాంటి రిలేషన్స్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట. కొంచెం స్ట్రెయిన్ అయ్యే ఉంటుంది ఛాన్స్ అనేది, ఎందుకంటే స్టిల్ మన వాళ్ళు ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు కదా, ఎందుకంటే అగ్రికల్చర్ అండ్ డైరీ అనేది మనం ఓపెన్ అయితే చేయమన్నమాట.
సో వాళ్ళ లాబీ అక్కడ యూఎస్లో మనకు లాబీస్ ఉంటాయన్నమాట. అట్లా ఫార్మ్ లాబీ అని ఉంటుంది వాళ్ళకు. సో ఈ డైరీ అండ్ ఫార్మ్ ప్రోడక్ట్స్, మనకు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ సంబంధించి ఏ లాబీ అయితే ఉందో ఇండియాలో మనం ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి మీరు 80% ట్రై చేయండి అని ట్రంప్ను చాలా తీవ్రంగా ఒత్తిడి పెట్టడం అనేది. తర్వాత ట్రంప్ ఏమో ఓపెన్ చేయండి మాకు, అది 2 సెక్టార్స్ మాకు ఓపెన్ చేయండి అని చెప్పి విపరీతంగా అనడం, మనమేమో నో చెప్పడం అనమాట. సో ఇదే నడుస్తూనే ఉంది ట్రేడ్ డీల్కి సంబంధించి. చూడాలి ఇలా జరుగుతుంది ఏంటి అనేది. అండ్ ట్రంప్ ఇక్కడ ఒకటే కాదు, మొత్తం అన్ని విషయాల్లోనూ వేలు పెడుతున్నాడు అనమాట. ఇది లాస్ట్ వీకెండ్లో మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ వీకెండ్ జరిగిన గొడవలు అంతా ఇంత కాదు, ఇరాన్కి సంబంధించింది అనమాట. సో లేటెస్ట్గా వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు, ఇరాన్ వాళ్ళు. సో ట్రంప్ ఏమన్నాడు, ఫస్ట్ ఇరాన్లో ఒకవేళ ఇరాన్లో మీరు చూసినట్టయితే విపరీతంగా ప్రొటెస్ట్ అయితే జరుగుతున్నాయి. సో అక్కడ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అయితే విపరీతంగా జరుగుతున్నాయి అనమాట. ట్రంప్ ఏమని వార్నింగ్ ఇస్తున్నాడంటే, ఒకవేళ మీరు కనుక ప్రొటెస్టర్స్ని వైలెన్స్తో అణిచేస్తే కనుక మేము చూస్తూ కూర్చోము, మేము ఎట్టి అటాక్ చేస్తామని చెప్పి అంటున్నాను అనమాట. ఇండైరెక్ట్గా యూఎస్ఏకి కావాల్సింది ఏంటంటే రెజిమ్ చేంజ్. అంటే ప్రస్తుతానికి వాళ్ళ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో అలీ ఖమీనీ, ఆయన దిగిపోవాలి, ఆయన పారిపోవాలి. ఎలాగైతే మధులోని ఎత్తుకుపోయారో అలా ఈయనను కూడా ఎత్తుకుపోతారా అని కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, కానీ అది కొంచెం కష్టం అనమాట. సో అంత మధులోని ఎత్తుకుపోయినంత ఈజీగా మనకు అలీ ఖమీనీని అయితే ఎత్తుకుపోలేరు, ఇది మాత్రం కన్ఫర్మ్ అనే చెప్పాలి. పైగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే లేటెస్ట్గా ఇరాన్లో ప్రో గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మెయిన్గా చూడాలి. పైగా ఇంటర్నెట్ మొత్తం షట్ డౌన్లో ఉంది. సో ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మెయిన్గా చూడాల్సింది ఉందన్నమాట. సో ఓవరాల్గా ట్రంప్ ఏమో బెదిరిస్తున్నాడు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్ అనేది మెయిన్ రీజన్. సో ట్రంప్ ఏం చేస్తాడు అనేది మెయిన్గా చూడాల్సి ఉంటుంది. సో మనమైతే చూడండి, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు ఇరాన్ నుంచి కూడా పెద్ద సప్లై అయితే లేదు ఆయిల్కి సంబంధించి. మెయిన్గా మన ఆయిల్ అంతా రష్యా, తర్వాత మనకు యుఏఈ, తర్వాత సౌదీ అరేబియా, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఓవరాల్గా ఆయిల్ అనేది మనకు ఆయిల్ అనేది డైవర్సిఫైడ్ ప్రోడక్ట్ అనమాట. కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదని చెప్పి మనం అనుకోవాలి మనకు. సో అందుకే చూడండి, ఒక రకంగా ఇరాన్ మీద ఇంత గొడవ జరుగుతున్నా సరే ఆయిల్ ప్రైజెస్ అనేది షూటప్ అవ్వట్లేదు, ఒక స్టేబుల్ పొజిషన్లోనే ఉన్నాయన్నమాట. స్టిల్ $60 మార్క్ దగ్గరే ఆయిల్ ప్రైజెస్, బ్రెంట్ క్రూడ్ ప్రైజెస్ అనేది ట్రేడ్ అవుతున్నాయన్నమాట. సో ఓవరాల్గా ఈరోజు చూడండి, ఈరోజు వచ్చిన హైలైట్ న్యూస్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి అనమాట. ఇది దాదాపు 8.8% పెరిగింది మనకు January 11th, అంటే ఈ రోజుకి సంబంధించిన డేటా అనమాట. 18.37 lakh crores వచ్చింది. సో 8.8% మనకు రైజ్ అనేది ఉంది. ఇది గుడ్ సైన్ అని చెప్పి మనం అనుకోవాలి. ఇది డైరెక్ట్ ట్యాక్స్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్గా మనం ఐటీఆర్స్ ఫైల్ చేసి డైరెక్ట్గా ట్యాక్స్ పే చేయడం అనమాట. సో అది మనకు దాదాపు 8.8% పెరిగిందని చెప్పి మనకు డేటా అయితే వస్తుంది. సో ఈరోజు మనకు యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఒక రకంగా చూడండి, హెచ్సిఎల్ టెక్ తర్వాత టీసీఎస్ రెండింటి రిజల్ట్ వచ్చిందనమాట. హెచ్సిఎల్ టెక్ ప్రాఫిట్ అనేది దాదాపు 11% డౌన్ అయితే టీసీఎస్ ప్రాఫిట్ అనేది 14% డౌన్ అయింది. సో ఇది రెండు కంపెనీస్ మనకు ఎస్టిమేట్స్ అయితే మిస్ చేశాయి. బట్ ఇది ఎక్స్పెక్టెడ్ కాదా అంటే ఒక రకంగా ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. బట్ ట్రంప్ పుణ్యమాని మార్కెట్ ఆల్రెడీ ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోయింది. సో ఇంకా ఈ కంపెనీస్ స్టిల్ ఇంకా డౌన్ సైడ్ వెళ్తాయా అంటే చూడాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఈ ట్రేడ్ టాక్ ఇదంతా ఏదైనా జరిగితే మనకు ఏదైనా ఒక చిన్న మైనర్ పాజిటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్ కనుక ఫ్లో అయిందంటే మార్కెట్ ఫ్లోతో పాటు ఈ కంపెనీస్ కూడా పెద్దగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేయమని అయితే సజెస్ట్ చేస్తాను. అగైన్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోండి, దీన్ని ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద అయితే తీసుకోవద్దు. సో ఓవరాల్గా ఈ కంపెనీకి సంబంధించి ఇది అనమాట. హెచ్సిఎల్ టెక్ 11% డౌన్ ప్రాఫిట్ అనేది. టీసీఎస్ వచ్చేసి మనకు 14% డౌన్ అనమాట ప్రాఫిట్. సో ఇది Q3 రిజల్ట్ సంబంధించి. సో ఓవరాల్గా మనకు ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చింది. ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అగైన్ డౌన్ ఉందన్నమాట, 2% కంటే తక్కువే వచ్చింది మనకి ఈసారి కూడా ఇన్ఫ్లేషన్ అనేది. సో ఇది గుడ్ సైన్ అనే మనకు చెప్పుకోవాలి. ఇంకా రేట్ కట్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే చూడాలి, ఎందుకంటే ఇప్పటికి 5% దగ్గరికి వెళ్ళిపోతాయా ఇంకా రేట్స్ అనేది మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఉందన్నమాట. సో ఓవరాల్గా చూడండి, యూఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి మనకు యూఎస్ ట్రేడ్కి సంబంధించి టారిఫ్ ట్రేడ్ అండ్ మనకు టారిఫ్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఇండియా మీద అయితే హైయెస్ట్ టారిఫ్స్ ఉన్నాయి, 50% టారిఫ్స్.
సో మనకి ఇప్పుడు టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఈ డేటా చూడండి. ఇది లేటెస్ట్గా నేనే సెలెక్ట్ చేసి మనకు చాలా ప్లాట్ఫామ్స్లో ఇది తిరుగుతుంది యాక్చువల్గా ఈ డేటా. నేను ఆ డేటాని తీసుకొచ్చాను అనమాట. సో ఎవరితో డేటా మొత్తానికి డేటా అనేది ఎంక్వైరీ చేస్తే కరెక్ట్ అనేది తేలింది అనమాట యాక్చువల్గా. సో ఏఐతో చెక్ చేశాను. సో ఓవరాల్గా మనకు యూఎస్ టారిఫ్ డేటా చూడండి. టారిఫ్స్ వచ్చేసి మనకు అన్ని కంట్రీస్ మీద ఉన్నాయి, మనకు హైయెస్ట్ ఉంది 50%. సో బంగ్లాదేశ్, పాకిస్తాన్, వియత్నాం, చైనా ఇలాంటి అన్నిటి మీద మనకంటే 50% కంటే తక్కువ టారిఫ్ ఉంది. బట్ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ మాత్రం చూడండి 22% పెరిగింది. సో మిగతా అన్ని కంట్రీస్ది దాదాపు 10 to 20% మినిమం తగ్గిందనమాట. సో టారిఫ్ పెరిగింది. యాక్చువల్గా టారిఫ్ మనకంటే తక్కువ ఉన్నప్పటికీ స్టిల్ మన ట్రేడ్ ఏమో పెరిగింది. సో వాళ్ళ ట్రేడ్ మాత్రం తగ్గిందనమాట. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడనే చూడాలి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి, ఇండియా టారిఫ్స్ ఉన్నా సరే మన ప్రోడక్ట్స్ అనేది ఇంకా మన ట్రేడ్ అనేది ఇంకా పెరగడానికి రీజన్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఇది చూడండి. ఏంటంటే మన ఎక్స్పోర్ట్ అనేది మెయిన్గా ఫార్మా అండ్ ఎలక్ట్రానిక్స్, దీనికి సంబంధించిన ఎక్స్పోర్ట్ అనేది చాలా ఎక్కువ అనమాట. అండ్ మోర్ ఓవర్ దాదాపు 60 to 70% ప్రోడక్ట్స్ అనేది ఎగ్జామ్టెడ్ లిస్ట్లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకా మిగిలిన జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించి ఒకవేళ ప్రైస్ పెరిగినా సరే మనకు కన్జ్యూమర్సే పే చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ మీదకే పంపిస్తున్నారా అని చెప్పి కూడా చూడాలన్నమాట. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఇది యూఎస్ కన్జ్యూమర్స్కి ప్రాబ్లం కానీ ఇండియాకి కాదని మనం చెప్పుకోవాలి. సో ఆ రకంగానే మనకు డేటా కూడా రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. మిగతా అన్ని కంట్రీస్ బంగ్లాదేశ్, వియత్నాం, పాకిస్తాన్, చైనా అన్నిటి ట్రేడ్ అనేది డౌన్ అయింది. కానీ ఇండియా ట్రేడ్ అనేది 50% టారిఫ్ వేసినా సరే పెరిగిందనమాట. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనకు మనీ కంట్రోల్కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చిందనమాట. 500% టారిఫ్ కూడా ఒకవేళ వేస్తే ట్రంప్ అది మనకు మెయిన్గా యూఎస్ కన్జ్యూమర్స్కే లాస్ అని చెప్పి వాళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పి కూడా న్యూస్ అయితే వచ్చిందనమాట. ఈ ఆర్టికల్ అనేది మనీ కంట్రోల్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈరోజు ఇంకొక న్యూస్ వచ్చింది. ఇది సెబీ వాళ్ళు మాట్లాడారనమాట. సెబీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ఏంటంటే ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి, అంటే నాలాంటి వాళ్ళే అనుకోండి ఒక రకంగా, యూట్యూబ్లో కానీ అదే ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ ఎవరైనా సరే అడ్వైజర్స్ ఇస్తే మాత్రం వాళ్ళు నిజంగానే ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ ఇస్తున్నారా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేస్తున్నారా అనేది క్లీన్గా సెబీ అనేది అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పి అయితే వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఒకవేళ కనుక వాళ్ళు మనం చూడండి, ఒకవేళ నేనే అనుకోండి ఎగ్జాంపుల్, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా సెబీ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఛానల్ని బ్లాక్ చేయడమో లేకపోతే మనకు ఛానల్ని కంప్లీట్గా డిలీట్ చేయడమో లాంటివి జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే సెబీ రిజిస్టర్డ్గా ఉన్న వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకు అడ్వైజరీ అయితే ఇవ్వకూడదు అనమాట. అలాంటిది అన్రిజిస్టర్డ్ వాళ్ళు కూడా అస్సలే ఇవ్వకూడదు. రిజిస్టర్డ్ వాళ్ళు కూడా సర్టెన్ లెవెల్ వరకే ఇవ్వచ్చు అనమాట. వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. మనకు సెబీ రిజిస్టర్డ్ కాని వాళ్ళు ఎవరైనా అడ్వైజరీస్ మాత్రం ఉంటే మాత్రం, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో మనకు ఈ కంపెనీకి సంబంధించని ఈ కంపెనీకి సంబంధించని ఇలా ఏ కంపెనీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అడ్వైజరీ అయితే ఇవ్వకూడదు అనమాట, ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయకూడదు. సో ఇది లేటెస్ట్గా సెబీ నుంచి వచ్చిన రూల్ అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేనైతే జాగ్రత్తగానే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ గురించి నేనైతే మాట్లాడాను అనమాట. బేసికలీ ఓన్లీ వాళ్ళ రిజల్ట్ మాత్రమే మనం మెన్షన్ చేస్తాము. ఈరోజు మనం టీసీఎస్కి, హెచ్సిఎల్ టెక్ ఎలాగైతే మెన్షన్ చేసామో అలాగే మిగతా వాటిది కూడా మెన్షన్ చేస్తాం తప్ప ఈ కంపెనీ తీసుకోండి ఆ కంపెనీ తీసుకోండి అని ఎట్టి పరిస్థితుల్లో మనమైతే సజెస్ట్ అయితే చేయము. ఇన్ఫ్యాక్ట్ సెక్టార్స్ కూడా నేను జనరల్గా చెప్పను అనమాట, ఈ సెక్టార్లో పెట్టండి ఆ సెక్టార్లో పెట్టండి అని. సో నాది కూడా నేను జనరల్గా రివీల్ చేయను. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీరు ఫాలో అవ్వండి, న్యూస్ అయితే తెలుసుకోండి. కానీ మనకు ఈ డేటా బట్టి మనకి ఈ యూట్యూబ్లో కానీ లేకపోతే మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వచ్చే డేటాను బట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయొద్దు. మీ ఓన్ రిస్క్ మీరు క్లియర్గా డేటాను స్టడీ చేసి తర్వాత ఈ కంపెనీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనేది మీరు ఓన్గా డెసిషన్ అయితే తీసుకోండి. అంతే తప్ప ఇన్ఫ్లుయెన్సర్ మీద అయితే వెళ్ళొద్దని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. సెబీ వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఈరోజు
న్యూస్ ఆఫ్ ద డే. చివరి దాకా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మనకు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.